తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య నిఘా భద్రతాధికారిగా కేవీ మురళీకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సివిఎస్ఓ ఆలయ రంగనాయకుల మండపంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సివిఎస్ఓకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుమల శ్రీవారి సేవకు అవకాశం రావడం సంతోషంగా ఉందని, భక్తుల టీటీడీ భద్రతకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీటీడీ సివిఎస్ఓగా అవకాశం రావడం శ్రీవారి ఆశీస్సుల వల్లే అన్నారు. शतमानं भसतायुः पुरुषः सतेन्द्रियायुष्यवेन्द्रिये प्रतिष्ठति धान्यं धनं वसं वसपत्तलं वश्चरं दीर्घमायुः అందరికీ నమస్కారం. ఈరోజు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. టీటీడీలో ఇంత బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగాన్ని నిర్వర్తించేందుకు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి అనుగ్రహానికి సదా నేను కృతజ్ఞతాబద్ధుడను. ముఖ్యంగా ఈ ఉద్యోగానికి నేను యోగ్యుడినని భావించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ చీఫ్ సెక్రటరీ మరియు గౌరవ డీజీపీ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదివరలో ఇక్కడ డిఎస్పీగా, అడిషనల్ ఎస్పీగా పనిచేసినటువంటి అనుభవం ఉండడం వలన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులని అవగాహన చేసుకోవడానికి కొంత నాకు పాత ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది అనేటటువంటిది తెలియజేస్తున్నాను. అలాగే గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఉన్న బోర్డు మరియు గౌరవ ఈవో గారు, గౌరవ అడిషనల్ ఈవో గారు ఈ మధ్యకాలంలో ఇటీవల కాలంలో తీసుకున్నటువంటి అనేక స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఒకసారి నేను కూడా వాటిలన్నింటినీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా భక్తుల యొక్క భద్రతకు సంబంధించి, అలాగే టీటీడీ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేటటువంటి దాన్ని పెడుతూ శతాబ్దాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు, అలాగే సెక్యూరిటీ ప్రోటోకాల్స్కి సంబంధించి వ్యవహారాలు అన్నీ కూడా వాటిని పాటిస్తూ మరింత మెరుగైనటువంటి భద్రతా ప్రమాణాలను ఎలా తీసుకురావాలనే విధంగా పనిచేయడం జరుగుతుంది. అలాగే
భక్తులకి సంబంధించి కానీ టీటీడీ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి దాని కానీ ఏ రకమైనటువంటి అక్రమాలు కానీ అలాంటివి ఏవి ఉండకుండా ఉండే విధంగా విజిలెన్స్ వింగ్ పనిని కూడా అదే విధంగా ఉండేటట్టు దాన్ని చూసేటటువంటి బాధ్యతని మరింత నిబద్ధతతో దానికి సంబంధించినటువంటి మెరుగైన ప్రమాణాలు ఏమైనా ఉంటే వాటిని కూడా తీసుకొచ్చే విధంగా పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఓవరాల్ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ పర్స్పెక్టివ్లో టెక్నాలజీ అడాప్టేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎలా టీటీడీ సెక్యూరిటీ సిస్టమ్? రైట్. ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ అనేటటువంటిది టీటీడీలో రకరకాల ఫేజెస్లో అది సీసీ కెమెరాలు కానీ అలాగే సేవల్ని భక్తులకు అందించే విధానంలో కానీ అనేకమైనటువంటి పరిణామాలు వచ్చాయి, అనేకమైనటువంటి అడాప్టేషన్స్ జరిగాయి. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీకి సంబంధించి మరింత మెరుగైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులందరితో కూడా చర్చించి సరే టెక్నాలజీని ఎంత బెస్ట్గా తీసుకొని రావాలి, ఇక్కడ భక్తులకి వెసులుబాటు కల్పించే విధానం దగ్గర నుంచి భద్రతా ప్రమాణాల పరంగా కూడా టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగించాలనే దాని మీద తప్పకుండా దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఒక టెక్నాలజీతో పాటు ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానిని యాడ్ చేస్తూ మరింత మెరుగైనటువంటి సేవలు భక్తులకి అందించే విధంగా అలాగే భద్రతా ప్రమాణాలను కూడా ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా తప్పకుండా పనిచేయడం జరుగుతుంది. అండ్ బ్లాక్ మార్కెటింగ్ తిరుమలలో ఇట్స్ పెరనియల్ మెనస్. డిఫరెంట్ పీరియడ్స్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో రూపాంతరం చెందుతూ వస్తుంది. సో అది లడ్డూలో కావచ్చు, అకామిడేషన్లో కావచ్చు, దర్శనాల్లో కావచ్చు, డిఫరెంట్ పీరియడ్స్లో చూస్తూ వస్తుంది. బ్లాక్ మార్కెటింగ్ మెనస్ని ఎలా కవర్ చేసేందుకు మీరు ఫోకస్? ఆల్రెడీ ఇప్పటి వరకు ఉన్నటువంటి మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కానీ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దాని మీద కానీ భక్తుల నుంచి విరివిగా వస్తున్నటువంటి వాటి గురించి ఇన్ఫర్మేషన్ మీద కానీ అలాగే జరుగుతున్నటువంటి అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే వాటిలన్నింటినీ గుర్తించి తక్షణమే చర్యలు తీసుకునే విధంగా పటిష్టమైనటువంటి వ్యవస్థని దాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా డెఫినెట్గా దాని మీద దృష్టి పెడతాం.